రైతు దీనగాథ. విలువైన భూమి కోసం ఆ రైతు చనిపోయినట్లు ధృవీకరణ పత్రాలను సృష్టించారు. అంటే రికార్డుల ప్రకారం అతన్ని చంపేశారు. ఆయన పేర ఉన్న వ్యవసాయ భూమిని తమ పేర ధరణిలో మార్పు చేసుకున్నారు. ఈ ఘటన జరిగింది రంగారెడ్డి జిల్లా చౌదరిగూడ మండలంలోని వీరన్నపేటలో. ఇప్పుడు ఆ రైతు తనకు జరిగిన న్యాయాన్ని సరిచేయాలంటూ రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. తాను బ్రతికే ఉన్నాను మహాప్రభు అంటూ వేడుకుంటున్నాడు. అయినా అధికారులు ఆయన మొర ఆలకించడం లేదు. నీకు బ్రతికే ఉన్నావని ప్రూఫ్ లేవంటూ ఆ రైతును నిలదీస్తున్నారు. మాది ఈరన్నపేట గ్రామం. నా పేర 30 గుంటల భూమి. మా నాయన సన్నపు నరసయ్య, నా పేరు గడ్డపు పెద్దంకటయ్య. నన్ను కాదాన్ని వేరే వాళ్ళు ఆడవాళ్ళు చూసి 30 గుంటల భూమి నాకు అడగకుండా చేయకుండా, నన్ను అడగకుండా చేయకుండా చూసుకొని పట్టా 30 గుంటల భూమి పట్టా చేసుకున్నారు. వాళ్ళ పేర చేసుకున్నారు నా భూమి. నేను రైతు బంధు వడకలకు అని చెప్పి మేము యాసంగి పైసలు ఏం చేశారని చెప్పి మేడము ఆ పంచాయత్ ఆఫీస్ కాడికి ఊళ్ళకు రాసుకపోనికి వచ్చింది. నేను రాపిస్తామని బుక్ తీసుకొని పోయినా. బుక్ తీసుకొని పోయినాక మేడం ఏం చెప్పిందంటే, నీ భూమి 30 గుంటల భూమి ఏరే వాళ్ళకు పట్ట అయిపోయింది కదా అని చెప్పి అన్నది. నాకు తెలియకుండా చేసుకున్నారు. మన ఊరి సర్పంచ్ దగ్గరికి పోయినరు. పోతే మా తాత పేర భూమి ఉన్నది. మాది వెంకటయ్య, మా తండ్రి వెంకటయ్య చనిపోయినందుకు మా ఊళ్ళో భూమి ఉన్నదని చెప్పి సర్పంచ్ చెప్పంటాడు. సర్పంచ్ సరే అని చెప్పి చిట్టి రాసి వాళ్ళకు ఇచ్చినాడు. సర్పంచ్ ఇచ్చిన తర్వాత మండలానికి పోయి అక్కడ మిషివ జంగాతానికి పోయి చేసి 30 గుంటల భూమి నా పేర వాళ్ళ పేర చేసుకున్నారు. మీరు ఎంఆర్ఓ ఆఫీస్ పోతే ఏం చెప్తారు? ఇయ్యాలరా రేపు అంటున్నారు. ఎన్ని రోజుల నుంచి తిరుగుతారు? వీడికి నెల అవుతుంది. ఈసేవ జంగయ్య గారిని, పాత ఎంఆర్ఓ విజయ్ కుమార్ గారిని వీళ్ళు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఇది చేసిండ్రు. ఇది చేయడం తప్పు. మేము నెక్స్ట్ వాళ్ళ మీద కూడా కంప్లైంట్ చేయాలనుకుంటున్నాము. పోలీస్ స్టేషన్లో వాళ్ళ మీద కంప్లైంట్ కూడా చేద్దామనుకుంటున్నాము. ఇది సాధ్యమైనంత వరకు ఈ సేవ రద్దు కావాలి. అట్లా చేయొద్దు. మాకు కూడా జరిగిన అన్యాయం ఇంకొకరు జరగొద్దు. అలాంటి చేయొద్దు. పాత ఎంఆర్ఓ విజయ్ కుమార్, ఈసేవ జంగయ్య వాళ్ళిద్దరి మీద కంప్లైంట్ కూడా చేద్దాం అనుకుంటున్నాం. వాళ్ళ ఈ సేవ మొత్తం రద్దు కావాలి. ఇలాంటి ఇంకొక ఏవైనా చోట కూడా జరగద్దు. వీరన్నపేట గ్రామంలో గడ్డ వెంకటయ్యకు సర్వే నంబర్ 222/3లో 0 నుంచి 20 గుంటల సీలింగ్ పట్టా భూమి ఉంది. అలాగే 16, 26, 2 సర్వే నెంబర్లో మరో 0 నుంచి 10 గుంటల అసైన్డ్ పట్టా భూమి ఉంది. అయితే గత కొన్ని రోజులుగా వెంకటయ్యకు రైతు బంధు డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ కావడం లేదు. దీంతో అనుమానం వచ్చిన వెంకటయ్య ఆన్లైన్లో తన భూమి వివరాలను చెక్ చేసుకున్నాడు. తన భూమి తన పేరున ఉండాలి, కానీ మరో వ్యక్తి పేర ఉండటంతో వెంకటయ్య ఆశ్చర్యపోయాడు. ఈ భూమికి సంబంధించిన ఈసీ తీసుకుని పరిశీలించగా తమ గ్రామానికే చెందిన తెమ్మగళ్ల గాయత్రి, హాన్మగళ్ల మమతల పేరిట విరాసత్ అయినట్లు గ్రహించాడు. దీనికోసం వాళ్లు వెంకటయ్య మరణించినట్లు ధృవీకరణ పత్రాన్ని సృష్టించారు. దాన్ని జత చేసి 30 గుంటల భూమిని వేరే వ్యక్తుల పేరిట రెవెన్యూ సిబ్బంది విరాసత్ చేసి పట్టా మార్పిడి చేశారు. అయితే విరాసత్ చేసేటప్పుడు విచారణ జరిపారా అని రెవెన్యూ అధికారులను అడగ్గా మా తహసీల్దార్ ఫోన్లో విచారణ చేశారని, ఆ తర్వాతే విరాసత్ చేశారని చెప్పారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.